ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు అని మీరు ఎందుకు అడగాలి? అయితే ఒకవేళ వాళ్ళకు బండ ఇచ్చింది మీరు, ఓకే, వాళ్ళు మీకు ఏమైనా వాళ్ళు ఏమైనా మీకు ఇచ్చిండ్రా? గత 10 సంవత్సరాల నుంచి ఆయన ఇచ్చాం ఇప్పటి వరకు. నేను జస్ట్ 2 నెలలు అయితే ఇక అవన్నీ అంటే ఆయన అసలు ఎందుకు వచ్చిండో కూడా తెలియదు నాకు. సెకండ్ నుంచి అంటే కంటిన్యూగా హెచ్పిఎల్ అనేది పెడతారు, హాఫ్ లీవ్స్ అనేది. అలా ఎట్లుంటే అంటే నేను 2వ తారీఖు నుంచి అనారోగ్య రీత్యా నేను పాఠశాల విధులకు రాలేకపోతుందని అంటారు. అయితే ఆయన ఎన్నడైతే వచ్చి జాయిన్ అవుతారో ఆ నుంచి లెక్క మళ్ళీ. అయితే మొన్న వచ్చిండ్రు, వస్తే నేనేమనుకున్నా అంటే ఆరోగ్యం బాగుపడి మరి వచ్చింది కావచ్చని నేను అనుకున్నా. కానీ సంతకం అయితే చేయలేదు. నాకు వచ్చినట్టు రిపోర్ట్ ఏం లేదు. వచ్చేటప్పుడు కూడా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్తో ఆయన రాయించుకొని రావాలా అంటే నా ఆరోగ్యం బాగా అయిందని అక్కడ మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఇక్కడ కూడా వచ్చి ఒకటి ఇచ్చి సంతకం పెట్టుకొని కూర్చోవాలా. కానీ ఈ చిన్నగా మేము అనుకుంటున్నాం కానీ ఇది వర్క్ అడ్జస్ట్మెంట్ పూర్తిగా డిఓ గారు ఇచ్చిన ఉత్తర్వులు, దాంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి సంబంధం లేదంటే సారు కొంచెం హర్ట్ అయ్యింది వాస్తవానికి. ఎందుకంటే సీనియారిటీ జూనియర్ అనే టెక్నికల్గా వాళ్ళు కొంచెం ఇబ్బంది అయింది. దాని మీద సారు కూడా వాస్తవానికి హర్ట్ అయ్యిండు. అది సద్దుమని మా మధ్యన విషయం అంటే చిన్నగా చెప్పేటప్పుడే ఆయన కలగజేసుకొని అసలు ఆయనకు సంబంధం లేని మ్యాటర్ ఇది. అసలు ఎందుకు వచ్చినా కూడా తెలియదు. మరి స్కూల్ టీచర్ ఆరోగ్యంగా కుదురపడవచ్చు జైన్ అయిందని నేను అనుకున్నా. కానీ జైన్ ఏం లేదు, సంతకం ఏం చేయలేదు. ఆయన ఆ మీదకి ఇట్లా దాడి చేసిండ్రు. వీళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు. ఫస్ట్ ఆయన బూతులు తిట్టడము, నా మీదకి దాడి జరిగింది. అస్తనే ఆయన గురించి బూతులు తిడతాడు, మొత్తం బూతులు ఫస్ట్ నన్ను తిట్టిండు పేరు పెట్టకంటే నేనే మళ్ళీ తర్వాత పేరు పెట్టి తిట్టిన వల్లే నేను కొంచెం అన్న ఒక మాట, నేను ఒకటి అన్నా. ఇప్పుడు ఆయన 10 అన్నప్పుడు నేను ఒకటి అంట కదా. అన్న తర్వాత వెంటనే ఆయన చెప్పు తీసిండు నా పైకి. చెప్పు తీసిన వాళ్ళు కొట్టడానికి వచ్చింది పైకి. నేను జస్ట్ తీసేసరికి ఏం చేసిండు, బయట కురికొచ్చి పెద్ద బండ పట్టి నా మీదకి దాడి చేసిండు. అంటే బండ ఇక దగ్గర నాకు తగులుతుండే, ఇసురుతాడేమనుకున్నా. అప్పుడు నేను ఏం చేసిన, మా కొలిగ్ కూడా ఒక ఆయన ఏం చేసినంటే మరి ఆయన కొట్టినా కొడతాడు, నువ్వు పీసనా ప్రాణం పోతుంది కదా. మరి ఆయన మాటలు ఎట్లున్నాయంటే మొత్తం ఇక అమ్మను అక్కను పెళ్ళం అంతా నాకు ఆ మాటలు రావు. అట్లా అనేసరికి ఆయనే మాటలు అన్నాడు, ఆయనే ఫస్ట్ చెప్పు తీసిండు, ఆయనే బండబట్టి నా మీదకి వచ్చిండు. అప్పుడు నేను సంజయ్ సార్ ఏం చేసిండు, నన్ను వెనుకకు తీసుకుపోయిండు. సంజయ్ ఉండే ఇక్కడ స్కూలు అవర్సే అంటే మేబీ 11 to 10 to 11 మధ్యన స్కూల్ అవర్సే. స్కూల్ అంటే పాఠశాల అవర్స్లా. ఇది వాస్తవం సార్. ఇది దగ్గర స్కూల్లో పిల్లలు, మేము ఊర్లో ఉన్నాం, పిల్లలు వచ్చి సారోళ్ళు కొట్టుకుంటున్నారు. హెడ్ మాస్టర్ సార్ ఇద్దరు హెడ్ మాస్టర్ సారు ఇన్ఛార్జి, మళ్ళీ రెగ్యులర్ ఉన్న సార్లు బండాలతో రాళ్లతో చెప్పులు తీస్తున్నారు. గలీజ్ బూత్ మాటలు తింటారు. లంజోడు కంటాన్లు పిల్లగాళ్ళు బయటికి వెళ్ళి మాకు వచ్చి చెప్పేసరికి మాకు తెలియదు. అదే విషయంలో మేము అందరూ ఒక 20 మంది కలిసి పిల్లలు యూత్ వచ్చి ఇక్కడ మేము ఎందుకు సార్ ఏం జరిగింది సార్ అంటే ఈ విషయము ఈ సార్ వచ్చి మమ్మల్ని గొడవ పెట్టుకున్నాడు, మేము ఏమనలే, ఏం జరిగిందో ఏం తెలియదు మాకు, ఈ సార్ వట్టిగా వచ్చి మాకు గొడవ పెట్టుకున్నాడు అని అంటున్నాడు. దాని విషయంలో మేము అడిగినాం ఆ సార్ని, సార్ ఎందుకు సార్ అంటే ఏం లేదు, నేను ఈ విషయం అడిగినా, నేను లేను, మరి ఫైల్ ఏంది, ఈ రాసుడు ఏంది, ఇంట్లో వర్క్ జరుగుతుంది, దాన్ని నిమ్మకు నీరేస్తే వివరిస్తున్నారు, నాకు ఇంట్లో వీళ్ళు అన్నీ చేసి నాకు ఏం అడిగితే నాకు ఏమి లే అని ఆ సార్ అడిగేసరికి మేమేమన్నాం, సార్ మరి ఏం జరిగింది, మరి మీరు ఆయనకి ఏమి ఇవ్వలే, మీకు అన్ని ఇచ్చినాం, ఆయన లీవ్లో ఉన్నాయి 20 రోజులు, మేమేం చేయాలి, ఆయనకి ఏమి ఇవ్వాలని ఆయన అన్నాడు. అనేసరికి మేము గట్టిగా నిలదీసేసరికి అంత బయటపడ్డది.
డబ్బుల విషయంలో బయటపడి 7 లక్షల చిల్లర డబ్బుల విషయంలో ఆయనకు అందలే అట. అందుకే ఆయన ఇప్పుడు మేము కాల్ చేసినాం, సార్ రండి సార్, మీ ఇట్లా మేము ఊరోళ్ళు వచ్చినామంటే నేను రాను, నాకు ఏం అందలే, నేను ఎందుకు రావాలి, నేను ఇంకా వారానికి నేను రిటైర్మెంట్ అవుతున్నా, నేను ఎందుకు రావాలని అతను అన్నాడు. అనేసరికి మేము అన్నాం, సార్ మరి రాకుంటే మేము ఊరోళ్ళు వచ్చినాం, అంతా మేము స్కూల్కు తాళం వేద్దామని అంటున్నాం. మరి ఈ సమస్య ఏంటంటే మిగతా బయట ఊర్లో వేరే బయటపడ్డాయి, ఈ రాయి, ఈ సిమెంట్ కానీ, ఈ ఫర్సీ, ఇది మన స్టైల్స్ కానీ అవి మొత్తం బయటపడ్డది. మళ్ళీ రాడ్స్ అన్నీ స్కూల్లో ఎలక్ట్రీషియన్ వర్క్ కాదు కానీ ఏదైనా వర్క్ అని మనకు అన్నీ బయటపడేసరికి మేము అప్పుడు వీళ్ళను గట్టిగా నిలదీస్తే ఇంకో మిగతా సారోళ్ళు మాకు చెప్పిండ్రు, ఇగో ఈ సారే ట్రాలీ తీసుకువచ్చి కూలీలను తీసుకొచ్చి ఎక్కించుకొని పంపించండి అని వాళ్ళే అంటాను. అనేసరికి మేము నిలదీసాం, ఏం సార్కి ఇట్లా ఈ గవర్నమెంట్ స్కూలు ఈ ఒక్క వస్తువు కూడా, చిన్న వస్తువు కూడా, ఒక ఇంత కూడా బయట పోవద్దు, వేరే వాళ్ళు కూడా అట్లా చేస్తే మీరే మాకు కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్ చేస్తారు. ఇప్పుడు మీ దాంట్లోనే కుమ్మకాయ మీరు ఇట్లా సామాన్లు బయటకు పోతే మేము ఏం సార్, మేము ఏం చేయాలి? ఇప్పుడు అమ్ముకున్నారు రాయి అమ్మున కొత్త రాయి అట, కొత్త రాయి స్టైల్ ఇప్పటిదాకా ఏం చేయలే, నాసిరకంగా చేసిండ్రు, ఎక్కడ అడిగేటోళ్ళు ఇవ్వలేడని చేసిండ్రు. రాయి కానీ సిమెంట్ కానీ తీసుకుపోయి ఎక్కడ చేసి అక్కడ అమ్మేసిండ్రు. ఈ మొత్తం సారిది మన పాత్ర ఉందని మేము అంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.